క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కాయత్త కాల రెండవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. ఈరోజు మనము సువార్త పఠనంలో యేసు దివ్య రూపం ధరించడం అనే విషయాన్ని ఆలకిస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన ప్రియమైనటువంటి శిష్యులు ముగ్గురు, పేతురు, యాకోబు, యోహానులను తనతో పాటు ఒక పర్వతము మీదకు తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన రూపము మారిందని, ఆయన దివ్య రూపం ధరించారు అనే విషయాన్ని మనము ఈరోజు సువార్తలో ఆలకిస్తూ ఉన్నాం. యేసు ప్రభు దివ్య రూపం ధరించడం అనే ఈ గొప్ప సంఘటన మనకు 5 ముఖ్యమైనటువంటి విషయాలను నేర్పిస్తూ ఉంది. మొట్టమొదటిగా, యేసు దివ్య రూపధారణ ఆయన నిజంగా మానవుడు, నిజంగా దేవుడు అనేటువంటి విషయాన్ని మనకు రూఢిపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసులో దైవ స్వభావం, మానవ స్వభావం రెండు 100కి 100 పాళ్ళు కూడా ఉన్నాయి అనేటువంటి విషయం దివ్యరూప ధారణ మనకు తేటతెల్లం చేస్తూ ఉంది. ఇక రెండవ విషయం, యేసు దివ్యరూప ధారణ మనకు తెలియజేసేటువంటిది ఏమిటి అంటే, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని పరిపూర్తి చేయడానికి వచ్చినటువంటి వారు అనే విషయాన్ని మనకు రూఢిపరుస్తూ ఉంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువే ఈ మాటలు స్వయంగా తెలియజేస్తారు. నేను వచ్చింది ప్రవక్తల ప్రబోధాన్ని, ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి కాదు గాని వాటిని పరిపూర్తి చేయడానికే వచ్చాను అనేటువంటి విషయం. యేసు దివ్యరూపం ధరించినప్పుడు ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించినట్లుగా మనము సువార్త పఠనంలో ఆలకిస్తాం. మోషే ధర్మశాస్త్రానికి, ఏలియా ప్రవక్తల ప్రబోధానికి సంకేతాలుగా, గుర్తులుగా ఉన్నారు. మరి వారు యేసు ప్రభువుతో ఆయన మరణం గురించి మాట్లాడుతూ ఉన్నారు అనే విషయం, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రబోధాన్ని పరిపూర్తి చేయడానికే అనే విషయం మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఇక మూడవది, యేసు దివ్యరూప ధారణ మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, యేసు ఈ విధంగా మహిమ రూపాన్ని తన శిష్యుల ముందు ప్రదర్శించటం, తన పునరుత్థాన మహిమ యొక్క రుచిని వారికి చూపించడం కోసం. పునరుత్థానమైన పిదప తన యొక్క నిజ రూపం ఎలా ఉంటుందో వారికి తెలియజేయడం కోసం ఈ దివ్య రూపాన్ని ఆయన వారి ముందు ప్రదర్శించారు అని మనం గుర్తించవచ్చు. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఇక 4వ విషయం, యేసు ప్రభు దివ్య రూపం ధరించడానికి గల కారణం ఏమై ఉండవచ్చు అంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు ఇంకా నిజమైనటువంటి విశ్వాసములోనికి నడిపించబడాలి, వారి యొక్క విశ్వాసములో వారు బలపడాలి, దృఢపడాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు దివ్య రూపాన్ని వారి ముందు ధరించడం అనేటువంటిది మనము గ్రహించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా,
పునీత పేతురు గారు తాను రాసినటువంటి 2వ లేఖలో 1వ అధ్యాయము 16 నుండి 19 వరకు ఉన్న వచనాలలో ఈ దివ్యరూపధారణ సంఘటన గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. మరి ఆ దివ్యరూపధారణ వారి యొక్క నమ్మకాన్ని పెంచింది అనే విషయాన్ని కూడా పేతురు గారు ప్రస్తావించడం అనేటువంటిది మనము గ్రహించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు గారు ఈ విధంగా అంటారు 19వ వచనంలో, కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము అని. దానికి ముందు పేతురు గారు ఆ కొండ మీద వారు చూసినటువంటి ఆ దర్శనం గురించి ప్రస్తావిస్తారు. యేసు దివ్యరూపధారణ ఆయన యొక్క శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఇనుమడింపజేయడానికై ఉద్దేశించబడింది అని మనము గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 5వ విషయం, ఆఖరుగా మనము గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, యేసు దివ్యరూపం ధరించినప్పుడు ఆకాశము నుండి తండ్రి దేవుని యొక్క స్వరం మరొక్కసారి వినబడుతుంది. ప్రభువు జ్ఞానస్నానం పొందినప్పుడు ఏ విధంగా ఒక స్వరము వినిపించిందో అలానే ఆయన దివ్యరూపం ధరించినప్పుడు కూడా తండ్రి యొక్క స్వరం వినిపించింది. తండ్రి అంటారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, మీరు ఇతనిని ఆలకించండి అని. ఒక విధంగా తండ్రి దేవుడు శిష్యులకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, నా కుమారుడు నెరవేరుస్తున్నటువంటి పని నా చిత్తానుసారంగా జరుగుతూ ఉన్నటువంటిదే, కాబట్టి మీరు ఆయనను ఆలకించండి, ఆయన చెప్పేటువంటి విషయాలను మీరు పాటించండి అని ఒక విధంగా యేసు ప్రభు యొక్క పనికి మరొక్క పర్యాయము తన యొక్క ఆమోదాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ యేసు దివ్యరూప ధారణ ఘట్టాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మనకు అందిస్తున్నటువంటి విషయాలు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యరూప ధారణ ఘట్టాన్ని మనము ధ్యానిస్తూ ఉండేటప్పుడు ఒక పూర్వవేద సంఘటన ఒకటి మన మనస్సుకు జ్ఞప్తికి రావాలి. ఆ సంఘటన రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాలలో మనకు కనిపిస్తుంది. ఆ సంఘటన ఎలీషా ప్రవక్త జీవితంలో జరిగినటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. ఆ సంఘటనను క్లుప్తంగా నేను మీ ముందు ఉంచుతాను. ఒకసారి సిరియా రాజు ఇజ్రాయేలు దేశముపై దండెత్తడానికని తన యొక్క మహాసైన్యంతో వచ్చి శిబిరము పన్ని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఎలీషాకు ఈ విషయం తెలిసి రాజును, ఇజ్రాయేలు రాజును హెచ్చరిస్తాడు. ఇలా సిరియా రాజు దండెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అప్రమత్తంగా ఉండండి అని. ఇలా ఎలీషా ద్వారా విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇజ్రాయేలు రాజు అప్రమత్తమవుతూ తన ప్రజలను హెచ్చరిస్తూ వారికి ఏ అపాయము కలుగకుండా చూసుకుంటూ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి సిరియా రాజు తన యొక్క సైనికులతో అంటాడు, ఎవరో ఇజ్రాయేలు రాజుకు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు అని.
అప్పుడు ఆ సైన్యంలోని వారు అంటారు, ప్రభు, మాలో ఎవరో కాదు వెళ్ళి చెప్పేది, కానీ అక్కడ ఒక దైవభక్తుడు ఉన్నాడు, ఎలీషా అనేటువంటి ప్రవక్త. ఆయనే ఈ విషయాలన్నీ కూడాను ముందుగానే గ్రహించి తెలుసుకొని రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ పడక గదిలో నువ్వు రహస్యంగా చెప్పేటువంటి విషయాలు కూడా ఆయనకు తెలుస్తాయి. ఆయన ఆ విషయాన్ని రాజుకు ఎరిగిస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు ఈ సిరియా రాజు, అయితే మనము ఆ ఎలీషాను పట్టుకోవాలి, ఆయన ఉండేటువంటి ప్రాంతం ఏదో కనుక్కోండి అని చెప్తాడు. వాళ్ళు ఎలీషా దోతాను అనేటువంటి ఒక నగరంలో ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేసినప్పుడు సిరియా రాజు తన యొక్క మహా సైన్యంతో ఆ నగరాన్ని ముట్టడించడానికి ప్రయత్నం చేస్తాడు. సైనికులు, రథాలు, అశ్వాలు అవన్నీ కూడాను ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉంటాయి. అయితే ఎలీషా దగ్గర ఉండేటువంటి ఒక సేవకుడు ఆ రోజు ఉదయాన్నే బయటకు వచ్చి బయట ఉన్నటువంటి ఆ మహా సైన్యాన్ని చూసి భయపడిపోయి ఎలీషా దగ్గరకు వచ్చి, ప్రభు, ఈరోజు మన ప్రాణాలు పోయినట్టే, ఆ సిరియా రాజు తన మహా సైన్యంతో అక్కడ వేచి ఉన్నాడు, ఇక మనము చావవలసిందే అని చెప్పినప్పుడు ఎలీషా ఆయనకు తెలియజేస్తాడు, నువ్వు నీ సాధారణ కంటితో చూస్తున్నావు, కానీ మన తరపున పోరాడేటువంటి మహాసైన్యం ఇంకా ఉంది అని చెప్పి దేవుని ప్రార్థన చేస్తాడు ఎలీషా. ప్రభువా, ఇతనికి దృష్టిని ప్రసాదించు అని. చూస్తే ఆ కొండ అంతా కూడాను అగ్ని రథాలు, ఇంకా గొప్ప మహాసైన్యము ఈ ఇజ్రాయేలు రాజు తరపున పోరాడడానికి సిద్ధంగా ఉండేటువంటి ఆ గొప్ప సైన్యాన్ని, అనగా దేవుడు పంపించేటువంటి సైన్యాన్ని తన యొక్క ఆధ్యాత్మిక నేత్రాలతో ఎలీషా యొక్క సేవకుడు చూడగలుగుతాడు. ఇది ఒక సంఘటన మనము పూర్వవేదంలో, పాత నిబంధనలో చూసేటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, అంతవరకు ఎలీషా సేవకుడు మామూలు సైన్యాన్ని, సిరియా రాజు యొక్క సైన్యాన్ని మాత్రమే చూశాడు. కానీ ఒకసారి దేవుడు అతని యొక్క దృష్టిని తాకినప్పుడు అతడు దేవ సైన్యాన్ని చూస్తాడు. అగ్నితో ఉన్నటువంటి ఆ యొక్క రథాలను చూస్తాడు. చూసి ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. విశ్వాసంలో అతడు బలపడతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి తాబోరు పర్వతం మీద యేసు దివ్యరూపం ధరించినప్పుడు శిష్యుల యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు తిరుగుబడ్డాయి. యేసు ఎవరో వారికి ఒక విధంగా తెలియజేయబడింది. ఆయన వచ్చింది ఈ లోకానికి తండ్రి దేవుని పని మీద అని. దేవుని యొక్క నిజ స్వరూపం ఏమిటో, యేసు ప్రభు యొక్క నిజ స్వభావం ఏమిటో వారికి ఆ క్షణంలో అర్థమయ్యింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వారు ఆ యొక్క విషయాన్ని ఎవరితో చెప్పలేదు అని కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అయితే వారికి ఇంకా పూర్తి అవగాహన రావాలి కాబట్టి వారు బహుశా ఆ విషయాన్ని ఎరుకపరచి ఉండలేదు. కానీ తర్వాత పేతురు గారు తాను రాసినటువంటి ఆ లేఖలో కానీ, తాను చెప్పినటువంటి ప్రసంగంలో కానీ ఈ విషయాన్ని ప్రస్తావించారు అని మనము తప్పనిసరిగా విశ్వసించాల్సినటువంటి విషయమే ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈ దినాన ఈ దివ్య రూప ధారణ ఘట్టాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనకు ఇచ్చేటువంటి సందేశాలేమిటో కూడా మనము గ్రహించాలి. మొట్టమొదటి సందేశం ఈరోజు ప్రభు మనకు ఇచ్చేటువంటిది ఏమిటి అంటే, ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సందేశం. యేసు దివ్య రూపం ధరించింది ప్రార్థన చేస్తూ ఉండగా. ఆ కొండ మీద ఆయన ప్రార్థనలో ఉండగా ఆయన రూపం మారింది,
అనేటువంటి విషయం మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ప్రార్థన మహాశక్తివంతమైనది. ప్రార్థన మనలను మార్చగలదు. ప్రార్థన మనలను దేవునితో ఐక్యపరచగలదు. ప్రార్థన మన జీవితంలో అద్భుత కార్యాలను చేయగలదు. ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలము. ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి శక్తిని పొందుతాం అనేటువంటి విషయాన్ని ఈ దివ్య రూప ధారణ ఘట్టం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవునకు ప్రార్థన ప్రాణవాయువు లాంటిది. ప్రార్థన లేని క్రైస్తవ జీవితం కానే కాదు. ప్రార్థన ద్వారానే క్రైస్తవుడు క్రీస్తులో ఎదగగలడు అనే విషయాన్ని గుర్తించాలి. యేసు ప్రభు ప్రార్థనకు తన జీవితంలో చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఆఖరికి ఆయన చనిపోతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఆయన చనిపోయారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా, క్రైస్తవురాలు కూడా ప్రార్థనకు తన జీవితంలో ప్రముఖమైనటువంటి స్థానం ఇవ్వాలి. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఆ నమ్మకము ప్రతి ఒక్క క్రైస్తవునిలో ఉండాలనేటువంటిది ఈరోజు ప్రభు ఈ ఘట్టం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవ ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే, ఆ రోజు యేసు ప్రభు దివ్య రూపాన్ని ధరించారు. అది నిజంగా జరిగినటువంటి సంఘటన. పేతురు గారంటారు, మేము ఏవో కట్టు కథల మీద ఆధారపడి చెప్పటం లేదు, మా కళ్ళారా మేము చూసాం అని పేతురు గారు ఆ దివ్య రూప ధారణ ఘట్టం గురించి చెప్తారు. ఆ రోజు యేసు దివ్య రూపాన్ని ధరించారు. అయితే ఈరోజు మన విషయం ఏమిటి? మనము యేసు రూపం ధరించాలి. యేసు దివ్య రూపం, ఈరోజు మనము ఆయన రూపం ధరించాలి అని మనకు సందేశాన్ని ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అందుకే పౌలు గారు తాను రాసినటువంటి లేఖ, గలతీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా అంటారు, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని. క్రీస్తులోనికి ఆయన రూపాంతరం చెందాడు. క్రీస్తు రూపాన్ని ఆయన పొందాడు కాబట్టి అలా ఆయన చెప్పగలిగారు. ఇంకొక మాట కూడా ఆ గలతీ పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన వారందరూ క్రీస్తును ధరించి ఉన్నారు అని. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్రీస్తు రూపధారణ చేయాలి, క్రీస్తు రూపాన్ని కలిగి ఉండాలి అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ దివ్య రూపధారణ ఘట్టం మనందరికీ తెలియజేస్తున్నటువంటి రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనము క్రీస్తు రూపాన్ని ధరించాలి. క్రీస్తు రూపాన్ని ధరించాలి అంటే క్రీస్తులాగానే మనము కూడా జీవించాలి. క్రీస్తులాగానే మనము కూడా తండ్రికి ప్రార్థనకు గొప్ప స్థానాన్ని ఇవ్వాలి. క్రీస్తులాగానే మనము కూడా పాప క్షమాపణ ఇవ్వగలగాలి. క్రీస్తులాగానే మనము కూడా ఇతరులను క్షమించాలి. క్రీస్తులాగానే మనము కూడా ఇతరులకు సహాయపడాలి. ఇలా క్రీస్తులోనికి రూపాంతరం చెందుతూ ఉండాలి అనేటువంటిది ఈరోజు ప్రభు మనకు ఇస్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశం. ఈ సందేశాలన్నీ కూడా మన మనసులో ఉంచుకొని మనము ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, మీ దివ్య రూప ధారణ మీరు నిజంగా దేవుడు, నిజంగా మానవుడు అని మాకు ఎరుకపరుస్తూ ఉంది.
మిమ్ములను సంపూర్ణంగా విశ్వసించేటువంటి ఆ వరాన్ని మాకు ప్రసాదించు. అంతేకాకుండా మేము మీలాగా మార్పు చెందేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మీ రూపాన్ని మాకు అనుగ్రహించు. మీరు మాలో ఉండి మీ గుణగణాలను మాలో అభివృద్ధి పరచండి అని మనం ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. మనము జీవిస్తూ ఉండగా మనలో క్రీస్తును ఇతరులు చూసే విధంగా మనము జీవించగలుగుతాం. తద్వారా ఆ ప్రభువుని మహిమపరచగలుగుతాం. అటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనందరికీ ప్రసాదించమని మనం ప్రార్థన చేసుకుందాం.